ఇప్పుడు కాశీలో వెళ్ళి ఆ గంగలో మునిగితే మనం చేసిన పాపాలన్నీ పోతాయి అని అంటున్నారు కదా. దాంతో పాపాలు చేస్తూ గంగలో మునిగితేనే పోతే మరి పాపం పెరుగుతూనే ఉంది కదా స్వామి. ఈ ప్రశ్న ఏమిటంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి భగవన్నామం ఒక్కసారి స్మరిస్తే పాపాలు పోతాయి అంటున్నారు కదా. హరియను 2 అక్షరములు హరించును పాతకంబులంబు జనాభా అన్నారు. నేను హరి అన్నాను, కానీ ఆ పాపాలని పోయినట్టేనా? అట్లనే గంగా స్నానం చేస్తే పాపములన్నీ పోతాయి, విశ్వేశ్వరుని చూస్తే పాపములన్నీ పోతాయి, తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తే పాపములన్నీ పోతాయి. గ్రంథాలలో రాసి ఉన్నది నిజమే. అసత్యమా? అసత్యం కాదు, అసత్యం కాదు. అయితే ఏమిటి మరి సత్యం ఏమిటి అని అంటే, వీటిని మానవులకు భక్తిని శ్రద్ధను కలిగించటం కోసం చెప్పిన అర్ధవాదములు. తపస్సు చేస్తే కానీ కష్టపడితే కానీ పాపములు పూర్తిగా పోవు, కొంత పోతాయి. ఎంత పోతాయి అని అంటే, యుగాన్ని బట్టి యుగధర్మాన్ని బట్టి మంత్రముల యొక్క శక్తి కూడా తగ్గిపోయింది అని గ్రంథాలలో ఉన్నది. అందువల్ల ఉంది కానీ శక్తి తగ్గుతున్నది. అందువల్ల శాస్త్రంలో ఇట్లా వ్రాయబడింది కదా, ఈ మంత్రం చదవంగానే ఈ ఫలితం వచ్చును కదా అని అంటే రాదు. ఇప్పుడు ఆ మంత్రం కొన్ని లక్షల కోట్ల సార్లు చేస్తే వస్తుంది, దివ్యక్షేత్రంలో చేస్తే వస్తుంది. అందువల్ల గంగలో స్నానం చేయంగానే పోతుందా అంటే పోతుంది, కానీ చెయ్యాలా? అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఇంకా మన లెక్కల ప్రకారం చూస్తే యుగధర్మం అంటున్నారు కదా స్వామి, ఇంకా ప్రారంభంలోనే ఉన్నాము. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు మరి మీరు చెప్పినట్టుగా ఆ శక్తి మరి ఎలా పనిచేస్తుంది, అది తగ్గిపోతుంది ఆ శక్తి? పురాణాలలో చెప్పారుగా, ఇప్పుడు పాపం పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుందని చెప్పారు, గ్రంథాలలో ఉన్నది. అయితే అట్లనే మనం ఇప్పుడు నేను చెప్పేదల్లా ఒకటే ఏమిటి అని అంటే, మన పరిమితిలో మనకు ఉన్నంతలో కూడా ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి, ధర్మాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నించండి, ఇతరులను ప్రభావితం చేసి మంచివాళ్ళుగా మార్చడానికి ప్రయత్నించండి. మన శక్తి ఉన్నంతలో. శక్తి ఉండి అవతల వాడు అధర్మం చేస్తున్న ఊరికుంటే అది నీకు పాపం. మనకు భారతంలో చెప్పారు, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరది వారల చేటకు. నీకు శక్తి ఉంటే చేసి తీరాలే, శక్తి లేదు ఏం చేస్తావు? భగవంతుని స్మరిస్తూ కళ్ళు మూసుకోవటం. అంటే ధర్మ ప్రచారం మీరు అన్నారు కదా స్వామి, రాజులు కూడా ధర్మాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత పాలకులకు ఉంది. ఇప్పుడు ధర్మ ప్రచారంలో కేవలం పీఠాధిపతులైనా ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది స్వామి? ప్రజలు, పాలకులు, పీఠాధిపతులు. ఇప్పుడే ఒకే సిద్ధాంతం అనుకున్నాం మనం. ఎవరికి శక్తి ఉన్నదో వాడల్లా కూడా ధర్మరక్షణ కోసం ప్రయత్నించాలి. ఆ వ్యక్తి సన్యాసి కావచ్చు, పీఠాధిపతి కావచ్చు, గృహస్థు కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీ శక్తి ఎంత ఉన్నంతలో చెయ్యి. లేకపోతే ఎక్కువ కాలము ధర్మరక్షణ కోసం బాధ్యత స్వీకరించే సమయం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి పీఠాధిపతులు, సన్యాసులు, ఆశ్రమాధిపతులు లౌకికమైన వ్యవహారాలతో పెద్దగా సంబంధం పెట్టుకోకుండా ఉంటారు కనుక వాళ్ళు ఎక్కువ సమయాన్ని వినియోగించి ధర్మరక్షణ చెయ్యాలి. ఈ ధర్మ ప్రచారంలో ప్రభుత్వాల పాత్ర ఎలా ఉండాలని? ప్రభుత్వాల పాత్ర ఎప్పుడూ ఉండాలి, దాంట్లో సందేహం ఏమీ లేదు. ధర్మాన్ని రక్షించడమే ప్రభుత్వం యొక్క బాధ్యత. అయితే ఏమిటంటే, రాజకీయాలలో వచ్చినటువంటి కల్లోలాల వల్ల, కల్మషాల వల్ల, గందరగోళాల వల్ల చేయాలని కోరుకున్న వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు, చేయవలసినంత చేయలేకపోతున్నారు, జరగవలసినంత జరగటం లేదు. జరగాలని కోరుకుందాం. స్వామి, భారతదేశం ఇప్పుడు ఎలా ఉంది మీ దృష్టిలో? భవిష్యత్తు ఎలా ఉంటుంది స్వామి? గొప్ప దేశంగా మన చరిత్ర కలిగిన దేశం కదా? తప్పకుండానండి. భారతదేశం ఎప్పుడు కూడా ఇది ఋషుల భూమి, ఇది సిద్ధుల భూమి. ఇప్పుడు ఎట్లా ఉంటుందనంటే, మనం ప్రజలందరం ఉన్నాము, కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అని చూడటానికి బాధ్యత కలిగిన వ్యక్తులు అధికారంలో ప్రభుత్వంలో ఉంటారు. ఏదో కలెక్టర్లు, ఎస్పీలు, మినిస్టర్లు ఎవరు ఉంటారు. వాళ్ళు చూస్తూ వాళ్ళకు చేతైనది చేయడానికి ప్రయత్నిస్తారు. ఎంతవరకు చేయగలరో కొంతవరకే చేయగలరు. అట్లనే భారతదేశానికి మిగతా దేశాలకు తేడా ఏమిటి అంటే, ఇక్కడ సిద్ధులు ఉన్నారు, మిగతా దేశాలలో కంటే ఋషులు ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని సిద్ధాశ్రమ కేంద్రాలు ఉన్నాయి. కొన్ని వేల లక్షల సంవత్సరాల వయస్సు కలిగినటువంటి భౌతిక శరీరాలతో ఉన్న యోగులు ఇప్పటికి కూడా ఉన్నారు. నా మిత్రులు కొందరు ఉన్నారు, నేను ఎరిగిన వాళ్ళు, నాకు సన్నిహితులైన వాళ్ళు ఉన్నారు, కొన్ని వందల ఏళ్ళు జీవించి ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ శక్తులు కూడా పరిమితమే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి 10 మందిని ప్రభావితం చేస్తాడు, 100 మందిని చేస్తాడు, 1000 మందిని చేస్తాడు. కొన్ని కోట్ల మందిని చేసి సమాజం మొత్తాన్ని ఒక్కసారి మార్చడం అనేటువంటిది జరిగే పని కాదు.
అలానే ఎక్కడైనా అంతే. అంటే ఈ భారతదేశం భవిష్యత్తు ఎలా ఉంటుంది భారతదేశ భవిష్యత్తు ఎప్పటికప్పుడు భవిష్యత్తు బాగుండేట్టు చేయటానికి తపస్సులు నిరంతర కృషి చేస్తూనే ఉన్నారు. తపస్సులు జరుగుతున్నాయి, సాధనలు జరుగుతున్నాయి, దేవాలయాలు పెరుగుతున్నాయి, మీరు అన్నట్టుగా భక్తులు పెరుగుతున్నారు. మొదట పాపం పెరుగుతున్నా పుణ్యము పెరుగుతున్నది, భక్తి పెరుగుతున్నది. ఇది ఫలించాలని మనం కోరుకుందాము. తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు స్వామి? తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకోవటం వరకే మన పని. అంటే మీకు దర్శనంలో ఈశ్వరేచ్ఛ. అందువల్ల మీ దర్శనంలో ఏం కనిపిస్తుంది స్వామి? దర్శనాలు ఎప్పుడు కూడా రాజకీయాలలో ఏ పార్టీ వస్తారు, వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా అనే దానికి మన దర్శనాలను ఉపయోగించకూడదు, ఉపయోగించినా చెప్పకూడదు. ఎందుకంటే రాజకీయ రంగం మా రంగం కాదు. దానికి సంబంధించినవి చెప్పటం మొదలుపెట్టేటైతే అది చాలా విపరిణామాలకు దారితీస్తాయి. అందుకని అంటే మంచి రావాలి అని కోరుకుందాం. మేము కోరుకునేది ఏమిటి అని అంటే సనాతన సంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తులుగా హిందూ ధర్మాన్ని, ఆర్ష ధర్మాన్ని, వేద ధర్మాన్ని రక్షించే వ్యక్తులు, దేవాలయాలను కాపాడే వ్యక్తులు, ధర్మ కేంద్రములను అభివృద్ధి చేసే వ్యక్తులు అధికారంలో ఉండాలి. ఎవరన్నది ఈశ్వరేచ్ఛ.